ఏటికి దలకెదరిందరును ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని వ్యర్థ ప్రయాసలను ఎత్తిచూపారు. మోక్షం కోసం లేదా సుఖం కోసం శరీరానికి కష్టాన్నిచ్చే కఠినమైన వ్రతాలు, తపస్సులు అవసరం లేదని, మనసులో హరిని తలచుకుంటే చాలని బోధించారు. భక్తి మార్గం సులభమైనదని, ప్రజలు అనవసరంగా భయపడుతూ తలకెదరు, కాలం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సారాంశం: ఓ ప్రజలారా, మీరెందుకు అనవసరంగా భయపడుతున్నారు? మీ చెంతనే ఉన్న గొప్ప సంపదలను, భక్తిని ఎక్కువ గుర్తించరు? ఎండలలో, చలిలో అలమటించాల్సిన పని లేదు. అడవుల్లో ఆకులు తింటూ కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాళ్లకు పుండ్లు పడేలా దేశాలు తిరగనక్కర్లేదు. కేవలం మీ దగ్గరే ఉన్న శ్రీహరిని ఆత్మలో తలచుకుని తిరువేంకటగిరిపతిని ఒకే మనసుతో శరణు వేటే గొప్ప పదవులు, సుఖాలు వాటంతటా అవే లభిస్తాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya questions why people are fearful and ignorant of the spiritual wealth within their reach. He argues that one doesn't need to endure extreme weather, wander into forests eating leaves, or travel long distances until their feet are sore to find God. Instead, he suggests that simply contemplating Lord Hari in one's soul and surrendering to Lord Venkateshwar with a steady mind is enough to gain the highest status and everlasting prosperity. Pallavi. ఏటికి దలకెదరిందరును గాటపు సిరులివి కానరో ప్రజలు. భావము: ప్రజలందరూ ఎందుకు భయపడుతున్నారు? తమ కళ్లముందే ఉన్న పరమాత్మ భక్తి అనే గొప్ప సంపదలను, గాటపు సిరులు ఎందుకు చూడలేకపోతున్నారు? వివరణ: భగవంతుని శరణు వేడడం అనేది అత్యంత సులభమైన పని. కాని ప్రజలు దానిని కష్టమని భావించి భయపడుతున్నారని అన్నమయ్య ఇక్కడ తలకెదరు, భయపడుట, వణకుట అనే పదాన్ని వాడారు. చరణం 1. ఎండల బొరలక ఏచిన చలిలో నుండక చరిలోనుడుకక, అండనున్న హరి నాత్మదలచిన పండిన పసిడే బ్రతుకరో ప్రజలు. భావము: ఎండల్లో తిరుగుతూ, గడ్డకట్టే చలిలో ఉంటూ, అగ్ని మధ్యలో చరి తపస్సు చేస్తూ శరీరాన్ని కష్టపెట్టనక్కర్లేదు. మీకు అండగా మీ లోపలే ఉన్న శ్రీహరిని మనసులో తలచుకుంటే చాలు. మీ బతుకు పండిన బంగారంలా మారుతుంది. వివరణ: బాహ్యమైన కఠిన వ్రతాల కంటే అంతరంగిక భక్తి గొప్పదని, అదే జీవితాన్ని ధన్యం చేస్తుందని వివరణ. చరణం 2. అడవుల నలియక ఆకునలముదని కడుపులు గాలగగరగక, బడిబడి లక్ష్మీపతికి దాసులై పొడవగు పదవుల బొందరో ప్రజలు. భావము: అడవుల వెంట తిరుగుతూ విసిగిపోవద్దు. కేవలం ఆకులు అలములు తింటూ ఆకలితో అలమటించవద్దు. శ్రద్ధతో ఆ లక్ష్మీపదాసులైతే చాలు. అత్యున్నతమైన, పొడవగు, మోక్ష పదవులను మీరు సులభంగా పొందవచ్చు. వివరణ: భక్తి మార్గంలో ఆహార నియమాలు లేదా అరణ్యవాసాల కంటే దాస్యభావం, శరణాగతి ముఖ్యమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. పొక్కేటికాళ్ల పుండ్లు రేగగ దిక్కులనంతట తిరుగక, గక్కన తిరువేంకటగిరిపతి గని ఒక్క మనసుతో నుండరో ప్రజలు. భావము: కాళ్లకు బొబ్బలు ఎక్కి, పుండులు పడేలా అన్ని దిక్కులు తిరుగుతూ తీర్థయాత్రలు చేయనక్కర్లేదు. వెంటనే గక్కన ఆ తిరువేంకటగిరిపతిని దర్శించి ఆయనపై ఏకాగ్రతతో, ఒక్క మనసుతో నిలకడగా ఉండండి. వివరణ: దేవుడు ఎక్కడో లేడు. తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని తలచుకుంటే చాలు. అశాశ్వతమైన తిరుగుళ్ళు ఆపి, మనసును భగవంతునిపై లగ్నం చేయడమే నిజమైన గమ్యం అని ముక్తాయింపు. ఏది తుద దీనికేది మొదలు? ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవుడు అనుభవించే సంసార తాపత్రయాలకు ఆది, అంతం లేవని వివరిస్తారు. మాయామోహాల్లో చిక్కుకున్న జీవుడు ఎదుర్కొనే లెక్కలేనన్ని బాధలు, ఆశలు, గర్వం మరియు దైన్యం. ఇవన్నీ లీలలేనని, ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు జీవునికి తన అస్తిత్వంపై అవగాహన కలుగుతుందని ఇందులో అంతరార్థం. తెలుగు సారాంశం: హరి మాయలో పడిన జీవునికి ఏది మొదలో, ఏది తుదో తెలియదు. అతని జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో లెక్కలేనన్ని ఉన్నాయి. అలాగే ఎన్ని ఆశలు, ఎంతటి అహంకారం, ఎంతటి నిస్సహాయత ఉన్నాయో కూడా లెక్కలేదు. మనిషి దేనికోసం విచారిస్తున్నాడో,
దేనికోసం సంతోషిస్తున్నాడో తెలియక తిరుగుతుంటాడు. ఇవన్నీ శ్రీ వెంకటేశ్వరుని లీలలేనని గ్రహిస్తే ఈ ప్రపంచంలో మనిషి ఏమీ కాదని అర్థమవుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya reflects on the boundless nature of the soul's entanglement in the divine illusion, Hari Maya. He observes that for a soul caught in this cycle, there is no discernible beginning or end to its struggles. From countless and anxieties to endless desires, pride, and helplessness, human life is a complex web of emotions and actions. Annamaya concludes that all these experiences are merely the divine plays, leelas, of Lord Venkateshwar. Once one realizes this truth, they understand that the individual self has no independent existence outside of the Lord's will. Pallavi. ఏది తుద దీనికేది మొదలు పాదుకును హరిమాయ బరగు జీవునికి భావము. స్థిరంగా పాదుకున్న శ్రీహరి మాయలో జీవించే జీవునికి అసలు ఈ సంసారానికి మొదలు ఎక్కడో, ముగింపు తుద ఎక్కడో తెలియదు. వివరణ. పుట్టుక, చావు అనే చక్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ మాయలో చిక్కుకున్న జీవుడు తన ప్రయాణం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ఆగుతుందో గుర్తించలేడని అన్నమయ్య తాత్వికతను పండించారు. చరణం 1. ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు ఎన్ని వేదనలు మరి ఎన్ని దుఃఖములు ఎన్ని పరితాపంబులెన్నిదల పోతలు ఎన్ని చూచిన మరియు నెన్నైన గలవు. భావము. జీవునికి ఎన్ని రకాల బాధలు, ఎన్ని బంధనాలు, లంపటములు, ఎన్ని వేదనలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని తాపత్రయాలు, ఎన్ని రకాల ఆలోచనలు, దలపోతలు, ఎన్ని అని లెక్కవేసినా అవి ఇంకా ఇంకా ఉంటూనే ఉన్నాయి. వివరణ. ప్రాపంచిక జీవితం దుఃఖభూయిష్టమని, ఒక సమస్య తీరితే మరొకటి వస్తుందని, వీటికి లెక్కే లేదని ఇక్కడ వివరించారు. చరణం 2. ఎన్ని కొలువులు దనకు నెన్ని అనుచరణలు ఎన్ని యాసలు మరియు నెన్ని మోహములు ఎన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి ఇన్నియును తలప మరి ఎన్నైన గలవు. భావము. మనిషి తన అవసరాల కోసం ఎన్ని కొలువులు, పనులు, ఉద్యోగాలు చేస్తాడో, ఎందరినీ అనుసరిస్తాడో, ఎన్ని కోరికలు, ఎన్ని మోహాలు, ఒక్కోసారి ఎంతటి అహంకారం చూపిస్తాడో, మరికొన్నిసార్లు ఎంతటి దీనావస్థలో దైన్యం పడిపోతాడో. ఇవన్నీ తలచుకుంటే లెక్కలేనన్ని ఉన్నాయి. వివరణ. మనిషి స్వభావం స్థిరంగా ఉండదు. ఆశలు, మోహాల కొట్టుమిట్టాడుతూ అటు గర్వానికి, ఇటు నిరాశకు లోనవుతుంటాడని అన్నమయ్య మానవ నైజాన్ని ఎండగట్టారు. చరణం 3. ఎన్నిటికి జింతించు నెన్నిటికి హర్షించు నెన్నిటికి నాశించు నెన్నిటికి తిరుగు ఇన్నియును దిరు వెంకటేశులీలలుగాగా నెన్ని చూచినను దానెవ్వడునుగాడు. భావము. జీవుడు దేనికోసం విచారిస్తాడు, దేనికి సంతోషిస్తాడు, దేనిని ఆశిస్తాడు, ఇలా అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇవన్నీ శ్రీవెంకటేశ్వరుని లీలలే అని గ్రహిస్తే ఎన్ని చూసినా ఈ జీవుడు స్వతంత్రుడు కాదని, ఆయన చేతిలో కేవలం ఒక నిమిత్తమాత్రుడేనని అర్థమవుతుంది. వివరణ. సర్వం వెంకటేశ్వరమయం. సుఖదుఃఖాలన్నీ ఆయన లీలలే. ఈ పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి తన అహంను వదిలిపెట్టి దైవచింతనలో శాంతిని పొందుతాడని ముక్తాయింపు. చక్కదనములు వారి సతులాల. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తన వైరాగ్య భావాన్ని ప్రకటిస్తున్నారు. ప్రాపంచిక సుఖాలు, శారీరక ఆకర్షణలు తనను భగవంతుడికి దూరం చేశాయని గ్రహించి ఇకపై తాను కేవలం హరిదాసుడిని అని చాటి చెబుతున్నారు. తనకు ప్రాపంచిక సుఖాల మీద విరక్తి కలిగిందని, తన మనసును గోవిందుడికి అప్పగించేశానని, ఇక అందచందాలతో తనను ఎవరూ భ్రమింపజేయలేరని ఇందులో సారాంశం. తెలుగు సారాంశం. ఓ సుందరీమణులారా, మీ అందచందాలతో, విలాసాలతో ఇక నన్నేమీ చేయలేరు. మీరు మాకు నరకాన్ని కానుకగా ఇచ్చి మా దగ్గర కప్పం వసూలు చేశారు. కాని నేను నా మనసును అప్పుడే గోవిందుడికి అంకితం చేసేశాను. పాపాల ఊబిలోకి మమ్మల్ని నెట్టి మా సిగ్గులను లంచంగా తీసుకున్నారు. కాని ఇప్పుడు మేము హరి వారమైపోయాము. మమ్మల్ని మోహలో పడేసి అవమానించారు. కాని ఇప్పుడు మేము వెంకటేశ్వరుని సేవలో చేరిపోయాము. ఇక మీ ఎంగిలి మోవులకు, మీ విలాసాలకు ఇక్కడ చోటు లేదు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన,
Annamaya expresses his profound detachment from worldly pleasures and physical attractions. Addressing the alluring women, symbols of worldly illusion, he declares that their charms can no longer sway him. He mocks the past where such attractions led him towards spiritual downfall, hell. He proclaims that he has now surrendered his heart to Lord Govinda and has become a servant of Lord Venkateshwar. Having found the ultimate sanctuary in the divine, he rejects the fleeting and tainted pleasures of the material world. Pallavi, చక్కదనములువారి సతులాల ఈక్కువ తెక్కువల మీరేమిసేసే రికను, భావము, అందచందాలు కలిగిన ఓ వనితలారా. మీ నేర్పులతో, విలాసాలతో, తెక్కువల, ఇకపై నన్ను మీరు ఏమి చేయగలరు? ఏమీ చేయలేరని భావం. వివరణ: మనిషికి దైవచింతన కలిగినప్పుడు బాహ్య సౌందర్యాలు తనను ఆకర్షించలేవు. ఈ నిశ్చయంతో అన్నమయ్య లోకంలోని మాయాశక్తులను ప్రశ్నిస్తున్నారు. చరణం 1. ఒప్పుగా నరకము మాకు బడిచ్చి మనమెల్ల కప్పము గుంటెరిగా ఎంగనలారా, అప్పుడే గోవిందునికి ఆహి వెట్టితి జిత్తము యుప్పుడు ఎమ్మెల మీరేమి సేసేరికను, భావము, ఓ భామలారా. ఇంతకాలం మాకు నరకాన్ని, సంసార బాధలను బహుమతిగా ఇచ్చి మా నుండి కప్పం, శక్తి, మనసు వసూలు చేశారు. కాని నేను అప్పుడే నా మనసును గోవిందుడికి తాకట్టు పెట్టేశాను, ఆహి వెట్టితి. ఇక మీ వింత విలాసాలతో ఎమ్మెలా నన్ను ఏమి చేయగలరు? వివరణ: భోగ విలాసాలు చివరకు నరకానికే దారితీస్తాయని, తన మనసు దైవాధీనం అయ్యాక ఇక ప్రాపంచిక ఆకర్షణలు తనను బంధించలేవని అన్నమయ్య వివరించారు. చరణం 2. పంచమహాపాతకాల బారి దోసి మా సిగ్గులు లంచము గొంటెరిగా నెలతలారా, వంచన తోడుత హరివారమైతి మిక మీయుంచుక గుట్టుల మీరెందు చోచ్చేరిక, భావము, మమ్మల్ని 5 రకాల మహాపాపాల్లోకి నెట్టివేసి మా ఆత్మగౌరవాన్ని, సిగ్గును లంచంగా తీసుకున్నారు. కాని ఇప్పుడు మేము ఆ హరివారమైపోయాము. మీ రహస్యాలు, మీ తంత్రాలు ఇక ఎక్కడ దాచుకుంటారో చూసుకోండి, మా దగ్గర మాత్రం అవి సాగవు. వివరణ: లోకంలోని మోహపాశాలు మనిషిని పాపాల వైపు నడిపిస్తాయి. కాని ఒకసారి భగవంతుని శరణు వేడిన తర్వాత ఆ మాయా తంత్రాలు భక్తునిపై పనిచేయవని ఇక్కడ భావం. చరణం 3. దొంగిలి మాగుట్టులెల్లా దోవవేసి మరుబారి భంగ పెట్టితిరిగా ఓ భామలారా, చెంగలించి వెంకటేశు సేవకు జొచ్చితిమి ఎంగిలి మోవులను మీ రేడబడేరికను, భావము, ఓ భామలారా. మన్మథుని మరుబారి వలలో పడేసి మా పరువును, రహస్యాలను దొంగిలించి మమ్మల్ని అవమానించారు. కాని ఇప్పుడు మేము దగ్గరగా ఉండి వెంకటేశ్వరుని సేవలో చేరిపోయాము. మీ అశాశ్వతమైన సుఖాలు, మీ ఎంగిలి పెదవులు ఇక ఏ మూల పడతాయో మాకు అవసరం లేదని అర్థం. వివరణ: శారీరక సుఖాలు, ఎంగిలి వంటివని, అవి అపవిత్రమైనవని అన్నమయ్య ఇక్కడ చాలా కఠినంగా చెప్పారు. వెంకటేశ్వరుని సేవలో లభించే ఆనందం అత్యంత పవిత్రమైనదని, దాని ముందు ప్రాపంచిక సుఖాలు తుచ్చమని ముక్తాయింపునిచ్చారు. ఎట్టుచేసిన జేసే నేమి సేయగవచ్చు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య సంసారంలోని వ్యర్థ ప్రయాసలను, మనిషి తనను తాను ఎలా మోసం చేసుకుంటున్నాడో వివరిస్తారు. ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తిని తడిపాటతో మెడకోసుకోవడం వంటి భయంకరమైన పోలికలతో హెచ్చరిస్తూ, సాక్షాత్తు వెంకటేశ్వరుని వదిలి ఇతరుల వెంట తిరగడం ఎంతటి మూర్ఖత్వమో ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: విధాత ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది, దానికి మనం చేసేదేమీ లేదు. ఈ సంసార బంధాలు, మన్మథుని స్నేహం వంటివన్నీ మనకు హాని చేసే చుట్టుట్టాలే. శరీరంలోని రోగం వంటిది పరితాపం, కడుపులోని పుండు వంటిది ఆశ. నీడలో ఉండి ఎండను కోరుకోవడం, పాడైన ఊరిలో బ్రతకడం వంటిదే మన పాపపు బుద్ధి. మంటలో పెట్టిన బొమ్మకు ప్రాణం ఉండనట్లే సంసారంలో సుఖం ఉండదు. ఇంటి వేలుపు వెంకటేశ్వరుడిని వదిలి ఇతరుల వెంట తిరగడం పడవను వదిలి సముద్రంలో ఈదాలని చూడటం వంటిది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya explores the irony and futility of human existence. He compares worldly attachments to a relative who is also an enemy. He uses powerful metaphors to describe human suffering. Desire is like an internal ulcer,
and sensual attraction is like cutting one's throat with a wet cloth. He mocks the ignorance of seeking happiness in a decaying world. Finally, he concludes that ignoring Lord Venkateshwar, the true family deity, to follow others is as foolish as jumping out of a safe boat into a stormy sea. పల్లవి ఎట్టు చేసిన జేసే నేమి సేయగవచ్చు చుట్టపు విరోధంబు సునాస్తృచ్రలిమి భావము విధి ఏది చేయాలని రాసి పెడితే అదే జరుగుతుంది, దానిని మనం మార్చలేము. మనకు ఎంతో ఇష్టమైన మన్మథుని సునాస్త్రు స్నేహం చుట్టం లాంటి సంసార బంధాలే మనకు పెద్ద విరోధులుగా మారాయి. వివరణ: సుఖం ఇస్తాయనుకునే ప్రాపంచిక బంధాలే మనల్ని ఆధ్యాత్మికంగా దెబ్బతీస్తాయని అన్నమయ్య ఇక్కడ చుట్టపు విరోధంబు అనే పదంతో వ్యంగ్యంగా చెప్పారు. చరణం 1. పొడలి లోపలిరోగ మొనర బరితాపంబు కడుపులోపలిపుండు కడలేనియాస తడిపాత మెడగోత తలపు విషయాసక్తి గుడిమీది తరువు ఆలకులము ప్రాణలకు భావము ప్రాణులకు కలిగే పరితాపం శరీరంలో దాగున్న రోగం వంటిది. అంతులేని ఆశ కడుపులో ఉన్న పుండు అల్సర్ వంటిది. విషయ వాంఛల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, తడిగుడ్డతో మెడకోసుకోవటం, నెమ్మదిగా ప్రాణం తీయడం వంటిది. గుడిమీద మొలిచిన చెట్టు గుడికి ఎలా హాని చేస్తుందో ఈ కోరికలు ప్రాణాలకు అలాగే హాని చేస్తాయి. వివరణ: ఆశలు, వాంఛలు మనిషికి లోపలి నుండి తెలియకుండానే హాని చేస్తాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2. నీడలోపల ఎండ నెలకొన్న బంధంబు గోడపై సున్నంబు కొదలేని ఎరుక పాడూరిలో బ్రతుకు పాపకర్మపు బుద్ధి తాడుపై తపస్సు తమధనము ప్రాణులకు. భావము: సంసార బంధం అనేది నీడలో ఉండి కూడా ఎండ వేడిని అనుభవించడం వంటిది. మనకు ఉన్న విజ్ఞానం, ఎరుక గోడ మీద సున్నం లాంటిది, పైపైన మెరుగు మాత్రమే. పాపపు బుద్ధితో బ్రతకడం పాడైపోయిన ఊరిలో నివసించడం వంటిది. తాడు మీద నడిచే గారడీవాడు ప్రాణాలకు తెగించి తపస్సు చేసినట్లు. మనిషి ధనం కోసం పాకులాడుతున్నాడు. వివరణ: మనిషి తన జ్ఞానొప్పదని భ్రమపడతాడు, కాని అది అశాశ్వతమైనది. ప్రాపంచిక జీవితం ప్రమాదకరమైన గారడీ వంటిదని భావం. చరణం 3. మంటజేసిన బొమ్మమనికి సంసారంబు రెంటికినిగాని వీరిడి కొలువు బ్రతుకు ఇంటివేలుపు వెంకటేశు గొలువుక పరుల వెంట్ తిరుగుట ఓడ విడిచి వదరిడుట. భావము: సంసారంలో నివసించడం అంటే మంటల్లో బొమ్మను ఉంచినట్లే, కాలిపోవడం తప్పదు. అటు మోక్షం లేక ఇటు సుఖం లేక చేసే మూర్ఖపు పనులు వ్యర్థం. ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరుడిని పూజించకుండా ఇతర దేవతల లేదా మనుషుల వెంట తిరగడం, సురక్షితమైన పడవను, ఓడ వదిలి నీళ్లలో పడి గగ్గోలు పెట్టడం వంటిది. వివరణ: వెంకటేశ్వరుడే పరమగమ్యం. ఆయనను వదిలిచేసే ఏ ప్రయత్నమైనా నావలేని ప్రయాణం వంటిదని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. తలపు కామాతురత్వము మీద నిలబడిన ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతుని లీలారూపాలను సామాన్య మానవ భావాలతో, శృంగార రసంతో పోలుస్తూనే ఆయన పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరించారు. స్వామివారు ఎందుకు 4 చేతులు ధరించారు, ఎందుకు 1000 రూపాలు ఎత్తారు అనే అంశాలకు చమత్కారంగా ప్రేమ కామ కారణాలను చెబుతూనే చివరకు ఆయన సకల జీవుల అంతరాత్మ అని నిరూపించారు. తెలుగు సారాంశం: మనసు మోహవశమైతే ఎటువంటి వారైనా ఆ వికారాలకు లోను కాక తప్పదు. శ్రీహరి 2 సతులను, శ్రీదేవి, భూదేవి ఒకేసారి కౌగిలించుకోవాలనే తపనతోనే 4 చేతులు ధరించారు. వేలమంది గోపికలతో రమించడానికే అనేక రూపాలు ఎత్తారు. అలకలు తీర్చడానికి, శృంగార క్రీడలకే ఆయన మారు రూపాలు, నిడుపైన గోళ్లు ధరించారు. ఇలా భోగాలన్నీ అనుభవిస్తూ తిరువేంకటాధీశ్వరుడైన ఆయన సంసార సంపదకు లోబడినట్లు కనిపిస్తూనే నిజానికి అందరిలోనూ ఉన్న అంతరాత్మ అని అన్నమయ్య కొనియాడారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya playfully attributes the various forms of Lord Vishnu to his divine romantic inclinations. He suggests that the Lord assumed 4 arms to simultaneously embrace his 2 consorts and took myriad forms to sport with thousands of gopis. While it appears that the Lord of Venkatadri is bound by worldly pleasures and romantic pastimes, Annamaya clarifies that this is merely his leela, divine play. In reality,
Though he seems entangled in samsara, he remains the supreme soul residing within everyone, అంతర్యామి. పల్లవి. తలపు కామాతురత్వము మీద నిలవడిన నెట్టివారైన నేలాగుగారు. భావము. మనసులో గనుక కామము లేదా మోహము అనే ఆలోచన గట్టిగా నాటుకుంటే ఈ భూమిపై ఎటువంటి వారైనా సరే, దేవుడైనా మానవుడైనా ఆ భావాలకు అనుగుణంగా ఎందుకు మారరు? ఖచ్చితంగా మారుతారని అర్థం. వివరణ: భగవంతుని లీలలను మానవ సహజమైన ప్రేమ భావాలతో సమర్థిస్తూ అన్నమయ్య ఈ కీర్తనను ప్రారంభించారు. చరణం 1. ఓలినిరువురు సతుల నాలింగనముసేయ లోలుడటుగాన 4 చేతులాయ, వేల సంఖ్యలు సతుల వేడుకల రమీంప బాలుపడెగాన రూపములు పెక్కాయ. భావము: క్రమముగా తన 2 భార్యలను, శ్రీదేవి, భూదేవి, ఒకేసారి కౌగిలించుకోవాలనే కోరిక కలిగినవాడు కాబట్టే ఆయనకు 4 చేతులు వచ్చాయి. వేల సంఖ్యలో ఉన్న గోపికలతో వినోదించాలనే ఉద్దేశ్యం కలిగింది కాబట్టే ఆయన అన్ని రూపాలు కృష్ణావతారంలో ఎత్తాల్సి వచ్చింది. వివరణ: స్వామివారి చతుర్భుజ రూపానికి మరియు బహురూప తత్వానికి అన్నమయ్య ఇక్కడ శృంగారపరమ కారణాన్ని చమత్కారంగా అన్వయించారు. చరణం 2. పొలయలుక కూటముల భోగి దా నటుగాన మలసి యొక్కుక వేళ మారు మొగమాయ, లలితలావణ్యలీలా విగ్రహముగాని కుల్ది వెట్టగరాని గోళ్లు నిడుపాయ. భావము: ప్రణయ కలహాలలో పొలయలుక సుఖాన్ని అనుభవించే భోగి కాబట్టి అలక తీర్చడానికి ఒక్కోసారి తన రూపాన్ని మార్చుకున్నాడు. అందమైన లీలా విగ్రహం ధరించినప్పటికీ శృంగార చిహ్నాలుగా పిలువబడే ఆయన గోళ్లు కొలవలేనంతగా పెరిగాయి. వివరణ: నరసింహ స్వామి గోళ్లు లేదా శృంగార క్రీడల్లో వాడే నఖక్షతాలను ఉద్దేశించి అన్నమయ్య ఇక్కడ స్వామివారి రూపాన్ని వర్ణించారు. చరణం 3. చిరభోగ సౌఖ్యముల జంద ననుభవిగాన తిరువేంకటాచలాధీశ్వరుండాయ, పరగ సంసార సంపదకు బద్ధుడుగాన అరుదుగా సకలాంతరాత్మకుండాయ. భావము: నిరంతర భోగ భాగ్యాలను అనుభవించేవాడు కాబట్టే ఆయన తిరువేంకటాచలాధీశ్వరుడు అయ్యాడు. లోకరీత్యా ఆయన సంసార సంపదలకు బద్ధుడైనట్లు, భార్యలు, సంపద కలిగినట్లు కనిపిస్తున్నాడు. కాని చిత్రమేమిటంటే ఆయనే సమస్త జీవులలో ఉండే అంతరాత్మ. వివరణ: అన్నమయ్య ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. వెంకటేశ్వరుడు కళ్యాణ చక్రవర్తిగా, భోగిగా మనకు కనిపిస్తాడు. కాని ఆయన అందరి హృదయాలలో ఉండే పరమాత్మ. ఆయన సంసారంలో ఉన్నట్లు ఉన్నాడే తప్ప దేనికి అంటని నిర్లిప్తుడు అని ముక్తాయింపు.